సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలి భారత జాతికి అని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంత దిగజారి రాజకీయపరమైనటువంటి వేదికల మీద రాజకీయాలకు సంబంధం లేనటువంటి రాష్ట్రపతి గారి గురించి మాట్లాడడం ఏదైతున్నదో ఇది చాలా సిగ్గుచేటు. దీనిపైన సోనియా గాంధీ స్పందించాలి, జాతికి క్షమాపణ చెప్పాలి. ఇది మహిళలను అవమానం చేయడము, గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు బీసీలకు అన్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మరి ఏ రకంగా కక్షపూరిత వైఖరితో అవలంబిస్తుందో మనం చూస్తా ఉన్నాం. కాలేకర్ కమిషన్ రిపోర్ట్ 1955లో బీసీలకు రిజర్వేషన్ కల్పించేటువంటి నివేదికను తొక్కిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు కలిసి ఏ రోజు కూడా బీసీల సంక్షేమం గురించి మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మండల్ కమిషన్ నివేదికను 10 ఏళ్ల పాటు తొక్కిపెట్టినటువంటి దుర్మార్గము కాంగ్రెస్ పార్టీ దేశంలో చేసింది. బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించింది భారతీయ జనతా పార్టీ. బీసీలకు హైయర్ ఎడ్యుకేషన్లో మొదటిసారిగా 27% రిజర్వేషన్ కల్పించింది నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం. కేంద్ర మంత్రివర్గంలో 27% బీసీలకు ప్రాతినిధ్యం కల్పించింది. 12 మంది ఎస్సీలకు, 8 మంది ఎస్టీలకు మొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సామాజిక సమతుల్యత పాటిస్తూ మంత్రివర్గంలో స్థానం కల్పించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఒకసారి ప్రధానమంత్రిని కన్వర్టెడ్ బీసీ అంటాడు. రేవంత్ రెడ్డి కన్వర్టెడ్ కాంగ్రెస్ అనాలని మేము అడుగుతా ఉన్నాం. కన్వర్టెడ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిను ప్రధానమంత్రి గారిని కన్వర్టెడ్ బీసీ అంటామని అడుగుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారికి సంబంధం లేదు ఆ యొక్క సామాజిక వర్గాన్ని బీసీలో కలపడంలో. అది గుజరాత్లో కానీ ఢిల్లీలో కానీ ఆయన ఏ మంత్రి పదవి, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో లేరు ఆ రోజు. ఆ తర్వాత అనేక కులాలు ఎస్సీలో, ఎస్టీలో, బీసీలో కలిపారు. మన రాష్ట్రంలో కూడా విశ్వకర్మ లాంటి పెద్ద కులాన్ని, లేక బంజారా లాంటి ఎస్టీ కులాన్ని బీసీలో, ఎస్టీలో కలిపారు. తర్వాత నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, ఆ విశ్వబ్రాహ్మణ కులాన్ని కూడా ఈరోజు కన్వర్టెడ్ బీసీ అంటావా? ఆ బంజారా సామాజిక వర్గానికి చెందినటువంటి లంబాడీలను కన్వర్టెడ్ ఎస్టీలు అంటారా? ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ రావాలి, నేనే కంకణం కట్టుకుంటా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడంలోనే నాకు ఏకైకమైనటువంటి పాత్ర పోషిస్తా అనే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు. చాలా సంతోషం. ఆయన వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు. రాహుల్ గాంధీ రాజకీయాలకు వచ్చి 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపాడు, మన్మోహన్ సింగ్ గారిని కీలుబొమ్మగా చేసి. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు అయినాడు. ఆయన కాళ్ళ కింద భూమి కదిలిపోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కుంచుకుపోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో కనుమరుగవుతూ ఉంది.
కాంగ్రెస్ పార్టీకి అనేక రాష్ట్రాల్లో దిక్కు లేదు. మోడీని గద్దెదించుతా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా, పెద్ద పెద్ద మాటలు ఎగిరెగిరి మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడో కాదో కానీ వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మాత్రము ఘోరంగా ఓడిపోవడం ఖాయమని మనం చేస్తా ఉన్నాం. భగవంతుడు అవకాశం ఇచ్చాడు రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుడిగా, ఆ పాత్ర పోషించడం లేదని. భగవంతుడు అవకాశం ఇచ్చాడు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా, తెలంగాణ ప్రజలకు సేవ చెయ్యి అంతే తప్ప ఈ రకంగా మరి అన్ని రకాలుగా స్థాయికి మించి మాట్లాడము మంచిది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. వచ్చే ఎన్నికల్లో ఈ అవినీతి పార్టీలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ, అవినీతి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులతో ఎదగాలని కోరుకుంటున్నాను తప్ప రాజకీయపరమైనటువంటి అనేక సమస్యలు సామరస్యంగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నాను తప్ప ఈ రకంగా వ్యక్తిగత విమర్శలకు భారతీయ జనతా పార్టీ పాలు పడదనే విషయాన్ని సందర్భంగా మనయేస్తూ సెలవు తీసుకుంటుంది. బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లో ముస్లింలకు ఇవ్వడం ఒకటే అడుగుతాను. అసదుద్దీన్ ఓవైసీ బీసీ అవుతాడా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. అజారుద్దీన్ బీసీ అవుతాడా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. షబ్బీర్ అలీ బీసీ అవుతాడా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఓవైసీ కుటుంబానికి రిజర్వేషన్ ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇది బీసీలకు అన్యాయం చేయడం కాదా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఈరోజు ఉన్నటువంటి కార్పొరేటర్స్, బీసీ స్థానాలలో గెలిచినటువంటి కార్పొరేటర్స్ ఏ రకంగా కోట్లకు అధిపతులో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ సర్వే చేసి హైదరాబాద్ నగరంలో ప్రజల ముందు పెట్టాలి. 31 సీట్లు బీసీలకు రిజర్వేషన్ అటువంటి సీట్లలో ఈరోజు మజ్లిస్ పార్టీ ముస్లింలు గెలిచారు. ఏ రకంగా 31 సీట్లు బీసీలకు అన్యాయం జరిగిందో కాదంటారా? ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది. ఇది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నిలవేస్తున్నది. ఇదే కావద్దనుకుంటున్నాం మేము. రాజకీయ పరంగా బీసీల పేరు మీద రిజర్వేషన్స్ చేసి వాళ్ళ పుట్టగొడుతూ వాళ్ళ మెడలు కోస్తూ ఈరోజు మతపరంగా ఇతర వర్గాలకు ఇస్తే బీసీలు ఎక్కడ పోవాలి అడుగుతాను. హైదరాబాద్లో బీసీలు లేరా? ఆ 31 స్థానాల్లో బీసీలు లేరా? వాళ్ళు పోటీ చేయాల్సిన అవసరం లేదా? వాళ్ళు రాజకీయంగా పైకి రావాల్సిన అవసరం లేదా? వాళ్ళకి ఈ రకంగా అన్యాయం చేస్తూ ఉంటే చూస్తూ కూర్చోవాలా? ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, అధికారం కోసం, పదవుల కోసం భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ఈరోజు ఈ రకమైనటువంటి అన్యాయాలు జరుగుతూ ఉంటే నోరు మూసుకొని కూర్చోదు, ప్రశ్నిస్తే ఉంటుంది, అడ్డుకుంటుందని మనం చేస్తాం. దేశమంతా ఇప్పటికే ముస్లిమ్స్ ఉన్నారు, దూదేకులు లాంటి వాళ్ళు. ఇప్పటికే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నారు వాళ్ళందరూ చాలా వెనుకబడినటువంటి వర్గాలు. అసదుద్దీన్ ఓవైసీ, అజారుద్దీన్, షబ్బీర్ అలీ లాంటి వ్యక్తులకు రిజర్వేషన్స్ లేవు. ఇప్పటికే ఉన్నది ఆ రిజర్వేషన్స్, అది జరుగుతూ ఉంది. బీసీ డీలో ఉన్నారు వాళ్ళు, అది మేము వ్యతిరేకించడం లేదు. అంతేందుకు మేము 10% ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చాం. ఇప్పుడు ఆ 10%లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, రిజర్వేషన్ పరిధిలో లేనట్టు ఇతర కులాల భేదాల్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఇప్పటికే ఇచ్చాం మేము 10% రిజర్వేషన్స్లో ముస్లిం సామాజిక వర్గం కూడా అందులో లబ్ధి పొందుతా ఉంది. భారతీయ జనతా పార్టీకి సంబంధం లేని అంశం అది.
గవర్నర్ గారికి రాష్ట్రపతికి సంబంధించినటువంటి అంశం. మేము శాసనసభలో మీరు 10% ముస్లిం రిజర్వేషన్ కలిపినప్పటికీ కూడా దానికి వ్యతిరేకంగా మా యొక్క నిరసనను రిజిస్ట్రేషన్ చేసి లిఖితపూర్వకంగా ఓరల్గా శాసనసభలో రిజిస్ట్రేషన్ చేసినాము. అయినప్పుడు కూడా ఆ 42% రిజర్వేషన్ మేము అడ్డుకోలేదు. ఎప్పుడో మేము గతంలో కూడా అవి ఎంపీ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ బీసీలకు పెద్దపీట వేసినటువంటి ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ. ధన్యవాదాలు సార్. సికింద్రాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఎక్కడైనా ఇప్పుడు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీకు బీసీలు ఓట్లేదా, బీసీలను పట్టించుకోవట్లేదు, ఈ విషయంలో అసలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు అనేది ఇంత చెప్పినాక కూడా ఇంకా మళ్ళీ మాట్లాడితే అంటే ఎందుకు మీరు ఇక్కడ అడగట్లేదు కేంద్రంలో అని అడుగుతున్నారు సార్. నువ్వు 10% ముస్లిం రిజర్వేషన్ తీ, నేను బాధ్యత తీసుకుంటాను. 10% ముస్లింలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ తీసి 42కు 42 నిజమైనటువంటి మా బీసీ సామాజిక వర్గాలు లబ్ధి పొందే విధంగా చట్టాన్ని మార్చకరా. నేను నరేంద్ర మోడీ గారితో మాట్లాడతాను, రాష్ట్రపతితో మాట్లాడతాను. ఎవరన్నారు మరి? మీతో అందరూ ఉగ్రవాదులు కానోళ్ళే ఉంటారా ఇప్పుడు బీసీలలో? ఎవరు ఉగ్రవాదులు అనలే. నేను అన్నానా? వాళ్ళంటే వాళ్ళని అడుగు ప్రశ్న, నన్ను అడుగుతా ఎందుకు? ఇప్పటికే రిజర్వేషన్ అమలులో ఉంది, వాళ్ళకు కూడా వస్తుంది. మీరు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్లో ముస్లింలు ఉన్నటువంటి అగ్రకులాలు, లేకపోతే అగ్రకులాలు అన్నాం కానీ వాళ్ళ కులాలు లేవు కానీ అన్ని రకాలుగా ఆర్థికంగా పైన ఉన్నటువంటి ముస్లింలు కూడా లబ్ధి పొందుతారు. దాన్నే వ్యతిరేకిస్తున్నాం. ప్రిన్సిపల్గా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము మరి ఆమోదిస్తున్నాం. తెలంగాణ హైకోర్టు గతంలో మతపరమైన రిజర్వేషన్స్ రాజ్యాంగ వ్యతిరేకమని ఆ రోజు కొట్టివేసింది. కాబట్టి దాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఆ రోజు 4% రిజర్వేషన్ ఇస్తేనే ముస్లింలకు హైకోర్టు కొట్టేసింది. హైదరాబాద్లో ధర్మాసనం కొట్టేసింది. ఈరోజు మీరు 10% ఇస్తున్నారు. మరి 4%ని హైకోర్టు ధర్మాసనం కొట్టేస్తే ఈరోజు మీరు ఏ ప్రాతిపాదికన ముస్లింలకు 10% ఇస్తున్నారు? ఈరోజు జస్ట్ మభ్యపెట్టడం కోసమా, బీసీలకు మోసం చేయడం కోసమా, బీసీలకు అన్యాయం చేయడం కోసమా, న్యాయస్థానం తీర్పును అవహేళన చేయడం కోసమా మీరు ఈ మతపరమైన రిజర్వేషన్ ఇస్తున్నారో ఈరోజు యావత్తు భారతదేశానికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి.